మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. నేను సెగలు పడుతున్నా అన్నట్టు, నేను ఎక్కడ సెగలు పడుతున్నా మీకు సెగలు పడుతున్నట్టు కనిపిస్తుందా అసలు ఇక్కడ? ఇప్పుడు మా కజిన్స్ వస్తారనమాట. సో మీ వ్లాగర్స్ బాధలు నాకు తెలుసు. ఈవెంట్ అంతా అయిపోయి నాకు ఇస్తే ఈ విధంగా ఉంటది అనమాట. బట్ నేను మాట్లాడితే తినకి ఎక్కడ రీచ్ తగ్గిపోద్దేమో అని చెప్పి నేను మాట్లాడలేదు. మళ్ళీ అందరు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Gayatri's Things. Please do like, share and subscribe to Gayatri's Things. బేసికలీ ఇప్పుడు టైం వచ్చేసి 5:47 అయిందనమాట. ఇది నేను హైదరాబాద్ టెక్ మహేంద్ర ఆఫీస్ లో ఉన్నా. నేను కాచిగూడకి వెళ్ళేసి కాచిగూడ నుండి బెంగళూరుకి వెళ్ళాలన్నమాట. మా అక్కకి సర్ప్రైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మాకైతే మన ఆర్తి దోసకాయ తెచ్చింది. ఇలా అద్దుకొని ఇక మొదలెడదామా? గిట మ్యూజిక్ రాదు కదా తర్వాత. ఇక మొదలెడదామా? అయితే మాట్లాడట్లేదు. మాట్లాడు, నీకు మాట్లాడరా అనుకుంటాను. మళ్ళీ నువ్వు ఊరికే వాగుతావు కదా ప్రతిసారి. నాకు చాలా బాగా మాట్లాడచ్చు. బట్ నేను మాట్లాడితే తినకి ఎక్కడ రీచ్ తగ్గిపోద్దేమో అని చెప్పి నేను మాట్లాడలేదు. మళ్ళీ అందరు నాకు ఫాలోవర్స్ అయిపోతారు. కొద్ది రోజుల తర్వాత ఆర్తి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. షీఈ్ ఎవర్ ఎల్ఆర్. పర్మిషన్ లేకుండా దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. యూట్యూబ్ లో పెడతా. అజయ్ ఎక్కడ తింటున్నావు? హాయ్, బాయ్ బాయ్. సీ యూ, టేక్ కేర్. సో టుడే డేట్ ఈజ్ 10th January. అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి. నేను ఇది సంక్రాంతికి అయిపోయిన ఒక 15 days తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దాని ముందు చాలా వీడియోస్ ఉన్నాయి. మేము మొన్న వైషు బర్త్డేకి పోయిన వీడియోని ఇంకా పోస్ట్ చేయలేదు అనమాట. సో లేట్ అవుతుంది. అడ్వాన్స్ చెప్పొద్దు, బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి అని చెప్పాలి. ఓకే, బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. తినేసి నేను పీజీకి వెళ్ళిపోయి తర్వాత ఏం జరుగుతుందో అక్కడంతా షూట్ చేసేసి వ్లాగ్ వచ్చేసి మరి ట్రైన్ ఎక్కేసి అక్కడ దిగేసిన తర్వాత మళ్ళీ ఎల్హంక దిగేసి అక్కడ నుండి నేను బస్సు వెళ్ళేసి అక్కడ నుండి తర్వాత మెట్రోకి వెళ్ళేసి నా కజిన్ పీజీకి వెళ్తాను. అక్కడ నుండి తర్వాత మా అక్క దగ్గరికి వెళ్ళేసి సర్ప్రైజ్ చేస్తాను. సో ఈ రోజు డేట్ వచ్చేసి ఎంత? 10th January. మా టెక్ మహేంద్రలో ఈ రోజు ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఇది రంగోలీ, కైట్స్ ఎగరేసాం. కైట్స్ ఎగరేయడం చూసాం బట్ కైట్స్ ఎగరేయడం చూసాం బట్ ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయింది. లాగౌట్ చేసి ఫాస్ట్ గా పీజీకి వెళ్ళిపోవాలన్నమాట. బాయ్ గాయ్స్. వాళ్ళు నాతో పాటు రారు, నేను ఒక్కటే వెళ్తున్నాను. అది వచ్చేసి టెక్ మహేంద్ర ఆఫీస్, ఇది వచ్చేసి మా పీజీ అనమాట. యా, అది 2nd floor లో. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. ఇది అన్ని మధ్యాహ్నం వచ్చి తినడానికి వచ్చినప్పుడు సర్దేసుకున్నా. ఇప్పుడు ఫాస్ట్ గా సర్దేసుకుని లెట్స్ గో టు రైల్వే స్టేషన్. సో మొత్తం రెడీ అంతా అయిపోయింది. ఇప్పుడు బస్ ఎక్కాలి, ఎందుకంటే కాచిగూడకు వెళ్ళాలి కాబట్టి. బై గైస్. బస్సు ఎక్కుదామనే వెళ్ళాను బహదూర్పల్లి సిగ్నల్కి. బట్ అన్ఫార్చునేట్లీ 20 minutes వెయిట్ చేసే ఒక్క బస్ కూడా రాలేదు. ఇంకా ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చాలా భయం వేసేసింది. సో వెంటనే ఊబర్ బుక్ చేసేసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్ కాచిగూడకి వెళ్ళిపోయాను. లిటరల్లీ దేవుడ్డ అంతసేపు ఐ కాంట్. అండ్ ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇట్ వాజ్ వెరీ హరీగా చేసేసాను పనులన్నీ. ఫైనల్లీ మనమైతే ట్రైన్లో కూర్చొనేసాము. సో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్హంకలో దిగిన, అక్కడ నుండి బైపనల్లికి ఇంకో ట్రైన్ ఎక్కిన అనమాట. అండ్ ఈ ట్రైన్లో కూర్చున్నా. లిటరల్లీ ఈ ట్రైన్ నుండి ఆ ట్రైన్కి షిఫ్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉందో, అంత మంచిగా ఖాళీగా ఉంది. సో మనమైతే నెక్స్ట్ బైపనల్లిలో వచ్చేసాము. అండ్ ఇక్కడ మనం మెట్రో ఎక్కి కాడిగూడకి పోవాలన్నమాట. అక్కడ మన కజిన్స్ వెయిట్ చేస్తుంటారు. లెట్స్ గో టు అవర్ కజిన్స్ పీజీ. దిస్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. డోంట్ మిస్ దిస్ క్లిప్, ఓకే? సో ఫైనల్లీ బహదూర్పల్లి టు కాచిగూడ, కాచిగూడ టు ఎల్హంక టు బైపనహల్లి టు వైట్ ఫీల్డ్ వచ్చాను. ఇప్పుడు మా కజిన్స్ వస్తారనమాట. సో మీ వ్లాగర్స్ బాధలు నాకు తెలుసు.
హారిక అండ్ దట్స్ శ్రావణి అండ్ ఐఎమ్ గాయత్రి. ఇప్పుడు మేము వైట్ ఫీల్డ్ లో ఉన్నాం అనమాట. బై గైస్. ఓకే, కాడుగూడి అంట, ఇట్లా అంట. బై గైస్. వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న కడప టిఫిన్స్ అంటే అక్కడికి వెళ్ళాము. ఉల్లి కారం దోశ అండ్ కడప మసాలా దోశ సంథింగ్ అక్కడ స్పెషల్ దోశలు అంట, మన శ్రావణి చెప్పింది. సో వాటిని ఆర్డర్ చేసుకుని తినేసాము. నా బీటెక్ ఫ్రెండ్ జాగృతి ఆల్రెడీ మీరు వీడియోస్ చూసింటే తెలిసి ఉంటుంది, తను వస్తుందన్నమాట. సో తన దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే వీకెండ్ అనమాట. సో మా అక్క షాపింగ్ వెళ్ళాలనేసి వెళ్ళింది. అండ్ లిటరల్లీ ఆ పిల్ల కరెక్ట్ టైంకి రావాలి. మేము ఆల్రెడీ బుక్ చేసేసాము కదా, మనం డేట్ మారిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ మా అక్క ఫ్రెండ్స్కి కాల్ చేయించి తొందర రమ్మని చెప్పి అబ్బా తల్ల ప్రాణం తోకకొచ్చింది. ఇక్కడ మేము చూస్తే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ మేమే ఉండాలి, సర్ప్రైజ్ ఇవ్వాలి అని చాలా 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 తంటాలు పడినాము. అవన్నీ మా అక్కకు తెలియదు. ఓకే, అడగడం మర్చిపోయా, మీ కజిన్స్ ఉంటారు కదా, డాడీ సైడ్ మమ్మీ సైడ్, మీరు ఎవరి సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళతో ఉండడం, ఎవరి సైడ్ ఎక్కువ ఇష్టం చెప్పండి, కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నాకు మాత్రం ఈ క్వశ్చన్ అడగకండి ప్లీజ్. అండ్ ఒకే ఒక్క మిర్రర్ ఉంది, ముగ్గురం ఎంత కష్టపడుతున్నామో తెలుసా. Now we got ready and we are leaving to where? Cine World. Okay, Cine World, Kundalahalli. Bye guys, see you there. Bye చెప్పండి. Bye. What about you? అనుకున్నట్టే మేమే ఫస్ట్ వచ్చేసాం వాళ్ళకంటే. Hi friends, we reached our destination, but we still waiting for them. గైస్, మా అక్క వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది. సో అంతలోపు డెకరేషన్ చూసేయండి. దిస్ ఈజ్ B2B, దట్ ఈస్ బ్రైట్ టు బీ. ఇక్కడ కేక్ పెట్టారు. అండ్ దెన్ హియర్ బ్రైట్ టు బీ, B2B అగైన్. ఇక్కడ వీళ్ళు చూడండి ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చారు. బ్రైట్ టు బీ గోగుల్స్, ఇలా టీమ్ బ్రైట్ ఇచ్చారు, ఇలా బ్యాండ్ ఇచ్చారు. And this is the decoration, balloons and love symbol. I like this decoration. Oh my god, నేను తొక్కేసా. ఏంట్రా ఇది? గొడుగు గైస్, గొడుగు పట్టుకొని ఫొటోస్ తీసుకుందాం. And see the cake. MS to MRS, Miss to Mrs. Let's see how my sister gets surprised by this. Why guys? One more person here. Hi Chappu. The most busiest person in the world. Yes. Hey Randi. ఇక్కడ మా కజిన్ వీడియో తీస్తున్నాడు. నేను వీడియోలో కనపడుతున్నానా లేదా అని నా బాధ. కష్టపడొచ్చింది హైదరాబాద్ నుంచి. ఇంకెవరు అనుకోను. రండి. ఇక్కడికి రా. B2B. Right to be. Finally Shruti. Mr. Mrs.
ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో నేను బ్రైట్ టు బీది ఒక రీల్ అప్లోడ్ చేసా, ఖచ్చితంగా చూడండి. లిటరలీ చాలా బాగుంది అది. దాని గురించే ఈ డిస్కషన్. ఇక్కడ చూస్తే మా మరిదిగాడు వచ్చేసి వాళ్ళ వదిన గారికి ఫోటోలు తీసుకున్నాడు. మా డిస్కషన్ మాత్రం సాగింది లాగ్ చేసి ఫైనల్లీ ఒక డెసిషన్కి వచ్చి వీడియో తీసామన్నమాట. అన్నట్టు చూపి ఇట్లా ఒక పోజ్ పెట్టు. ఇట్లా నా రూటే వేరు అని వాళ్ళ తమ్ముడితో ఫొటోస్ తీయించుకుంటున్న శ్రావణి. ఒక సైడ్ వేసుకోమంటే ఇంకో సైడ్ వేసుకుంటుంది. అసలు ఏ సైడ్ వేసుకుంటే ఇవి వేసుకుంటే చాలు కదా, కానీ వీళ్ళు వినరు. వీళ్ళు చెప్పినట్టే చేయాలా. ఆ పాప చేస్తుంది. ఇక్కడ చూడండి రమ్య అక్క మాకేం చేస్తున్నారు, క్యాండిడేట్ పిక్స్ కోసం నవ్వుతున్నారు. డోర్ క్లోజ్ ఫస్ట్ మిస్సెస్ ఇద్దరు ఒకేసారి పెట్టండి. మేకప్ వేసుకొని వచ్చింది అంతే, వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు అదే నెక్స్ట్ బ్రైట్ టు బీ కదా, అందుకే నాట్ సే లైక్ దట్. ఫ్యాక్ట్ అది, యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ట్రూత్. మా అన్నకి అదే ఇష్టము. అయ్యా సో నేను వీడియో చేశాను అనమాట, అది ఇప్పుడు చూడబోతున్నాను.
Bye bye. Bye bye. Love you. కావాలి హలో గాయ్స్, ఇప్పుడే బ్రైడ్ టు బి ప్రోగ్రామ్ అయిపోయింది. దిస్ ఇస్ బ్రైడ్ అనమాట. మీట్ అవర్ శ్రావణి. ఎక్స్క్యూజ్ మీ శ్రావణి. And we have Harika here. Hi. The best photographer ever. Ashish, say hi. Hi. Good boy. And here we have Ramya Akka and Hema Akka. Say hi. Hi, Hi. This is our decoration. యశస్ ఇంటి నుండి గాగుల్స్ వేసినాడు. కాకపోతే ఈవెంట్ అంతా అయిపోయి నాకు ఇస్తే ఈ విధంగా ఉంటది అనమాట. హలో గాయస్, మేము ఇప్పుడు ఏంటిది ఉడిపి. హలో గాయస్, మేము ఇప్పుడు ఉడిపి హోటల్కి వచ్చామన్నమాట. ఏం ఆర్డర్ చేయాలని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆర్డర్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఫుడ్ అయితే మేము మీకు చూపిస్తాం అనమాట. మీరు ఎప్పుడైనా ఉడిపికి వచ్చింటే మీకు ఏదైతే ఫుడ్ నచ్చిందో అది కమెంట్ లో పెట్టండి. నెక్స్ట్ టైం ఉడిపికి వచ్చినప్పుడు మేము ట్రై చేస్తాము. వీళ్ళంతా చాలా గోల చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సౌండ్ మాత్రం వినిపించట్లేదు. ఇట్స్ ఓకే, ప్లీజ్ అడ్జస్ట్ అనమాట. ఓకేనా? వాటిలో ప్రస్తుతానికి అయితే దీని ఏమంటారు బటన్ ఇడ్లీ అండ్ గోబీ మంచూరియా వచ్చింది. కానీ ఎవరు తినట్లేదు, ఎందుకంటే అన్ని వచ్చిన తర్వాత తినాలని. అందరూ తినేసి రివ్యూ ఎలా ఉందో చెప్పండి. చెప్పురా. ఏహే చెప్పురా, ఎలా ఉంది చెప్పురా. మీ హోటల్ కాదు రివ్యూ వచ్చేది. అరే ఎవరైనా నెక్స్ట్ టైం ఉడిపికి వస్తే వాళ్ళకి తెలియాలి కదా ఎలా ఉందని. బాగుంది. ఓకే, నైస్. వాట్ అబౌట్ బటన్ ఇడ్లీ? Okay, this is our next item. What is that? Veg pulao. It's veg pulao. Paneer. Our next item is Szechuan fried rice, right? Szechuan fried rice. This one veg pulao. Yeah, veg pulao was told. Okay, this is veg kolhapuri and this is butter kulcha and butter naan. This is idli, this is gobi manchuria, that is button idli, and this is Szechuan fried rice. That is veg pulao. What did you say? It's a raita, bro. Everyone is busy in meeting, so I am recording. And now I am with my sister is recording. Dukan band. We are leaving, guys. La 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 la. ఐస్ క్రీమ్ డేట్ గైస్. ఐస్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. నేను సగలు పడుతున్నా అన్నట్టు, నేను ఎక్కడ సగలు పడుతున్నా మీకు సగలు పడుతున్నట్టు కనిపిస్తుందా అసలు ఇక్కడ? ఓకే, బయట అంతా తిరిగేసి తినేసి బ్రైట్ బి అయిపోయి నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఇప్పుడు పీజీకి వెళ్తున్నాం. షీఈ్ మై ఫ్రెండ్ జాగృతి, బీటెక్ ఫ్రెండ్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూసింటారు, ఈ వీడియోలో కూడా చూసేయండి. ఇక్కడ మా అక్క మా హారిక ఉన్నారు. ఒక నిమిషం, నాకంటే ముందు అందుకే సెగలు పడకూడదు అని శ్రావణి చెప్పింది, కానీ వింటావా? వినం. అడ్డదారి అంటే నేను బ్యాక్ కెమెరా తిప్పలేదు. ఒక నిమిషం. అడ్డదారి, నిలువుదారి, హారిజంటల్ దారి, డయాగ్నల్ దారి, వర్టికల్ దారి. కింద పెడితే ఒక్క పీస్ కూడా చిక్కదు. నాకు మప్పుంది. పావే, కమన్ గైత్రి, యూ కెన్ డూ ఇట్. అమ్మా జాగ్రత్త. అమ్మయ్య, ఫైనలీ వి రీచ్డ్ టు ద డెస్టినేషన్. ఎస్, దిస్ ఇస్ మా అక్క ఉండే పీజీ అనమాట. ఈ రోజు రాత్రికి ఇక్కడ మేము నివసించబోతున్నాం. అండ్ నా ఇప్పుడు పీజీకి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఫస్ట్ రూమ్, ఈ రూమ్ కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ
రూమ్ మాత్రం ఇంత అద్భుతంగా అందంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అందరూ ఉండాలన్నమాట. దట్స్ ఇట్ గాయ్స్ ఫర్ టుడే. బాయ్ బాయ్ గాయ్స్. మేము ఇప్పుడు పీజీకి వచ్చేసి పడుకుంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రైట్ టు బీ సర్ప్రైజింగ్ మై సిస్టర్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. ఆ వీడియో ఏంటంటే it's a surprise to my father and mother. See you in that video while you are shouting. Please do like, share and subscribe to Guys ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ రియల్లీ నాట్ స్క్రిప్టింగ్. నేను అలా వాగేసే వాళ్ళ అలా చెప్పేసి